మావిగన్పై సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్న వైసీపీ శ్రేణులు. ఏ. మంచి ఆలోచన. బి. తెలివైన ఆలోచన కాదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పులివెందుల కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చంద్రబాబు నాయుడు సర్కారు చేపట్టిన సంపద సృష్టి విధానాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ఆయన ప్రశ్నించిన తీరు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారం మార్చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు తన పాలనలో సంపద సృష్టిని ఒక నినాదంగా పెట్టుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక ప్రగతి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ఆ విధానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతిపక్షంగా జగన్ మాత్రం ఏ విధానంపై ధ్వజమెత్తారు. బాబు చెబుతున్న సంపద సృష్టి కేవలం అప్పుల మీద అప్పులు చేయడమేనని ఆయన విమర్శిస్తున్నారు. పాలన చేతకాకనే ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుందని, మంత్రులు విదేశీ పర్యటనలు, సింగపూర్ యాత్రలు కేవలం ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టడానికి ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వానికి అన్నీ సరిగ్గానే జరుగుతుంటే ఇన్ని విమర్శలు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. పులివెందుల్లో ప్రజలు మద్దతు తనకు ఉందని నిరూపించుకోవడానికి జగన్ ఈ పర్యటనను ఒక వేదికగా చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు ఆయన్ను ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా అవ్వాతాతలు, రైతులు తమ కష్టాలను ఆయన ముందు చెప్పుకున్నారు. వారికి ధైర్యం చెబుతూ జగన్ ముందుకు సాగారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతో మమేకం కావడం ద్వారా తన ఉనికిని చాటుకున్నారు. చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా ఆయన విమర్శలు చేయడం వెనుక గట్టి వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గీతం వంటి విద్యాసంస్థల విషయంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. విద్య, వైద్య వంటి ప్రాథమిక అంశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణమని మండిపడ్డారు. గీతం దోపిడీ కొన్నేళ్లుగా జరుగుతుందని, దానిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం సంపద సృష్టి పేరుతో ఆస్తులను అమ్ముకుంటుందని, ప్రజల కష్టార్జితాన్ని ఆర్థికర్పంలా హరిస్తుందని ఆరోపించారు. రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. చంద్రబాబు ఒక అడుగు ముందుకేస్తే జగన్ 2 అడుగులు వేయాలని చూస్తున్నారు. పులివెందుల వేదికగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి. మొత్తానికి సంపద సృష్టి అనే అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వం తన వాదనలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది, జగన్ విమర్శలను ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. సంపద సృష్టి అంటేనే నిజంగా అభివృద్ధి జరగాలి. కానీ కేవలం కాగితం మీద అంకెలు మాత్రమే పెరిగితే ప్రజలను ఒరిగేదేమీ ఉండదని జగన్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. బాబు సర్కారుకు సవాల్ విసురుతూ ఆయన చేసిన ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. ప్రజల సమస్యలను పరిష్కారమే అసలైన సంపద సృష్టి అని జగన్ నొక్కి చెప్పారు.